మైండ్ గేమ్ ఆడుతున్న సందీప్ ని గుడ్డిగా నమ్ముతున్న స్వర ఇంటికి రమ్మని పిలిచినా కూడా సందీప్ రాను అంటాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హాసిని శివతో అమ్మాయి మేడం సందీప్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని బాధపడుతున్నారు. ఆవిడ ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఒక్కసారి నువ్వు వెళ్ళి కలిస్తే బాగుంటుందని చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే సత్యమ్మ అక్కడికి వచ్చి హాసినిని కోపంగా చూస్తుంది. ఇక దాంతో వద్దు శివ వద్దు, నువ్వు వెళ్ళొద్దు అంటుంది హాసిని. ఇప్పుడే వెళ్ళమున్నావుగా మళ్ళీ వెళ్ళొద్దు అంటున్నావేంటి? ఒకసారి వెళ్ళి వస్తాను పర్వాలేదంటాడు. వద్దు, మనం జానకిని వెతికే పనిలో ఉందాం, శివుడి సంగతి చూడాలి గాని హాసిని అంటుంది. సత్యమ్మ చూస్తుందని కావాలనే హాసిని మాట మార్చేస్తుంది. మరో సీన్ లో సందీప్ ని కలవడానికి స్వర వెళ్తుంది. సందీప్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం రమ్మంటే రాను అంటాడు. నాకెక్కడే బాగుంది, మీరు హ్యాపీగా ఉండండి అంటాడు. నేనేం చేశానని నన్ను వదిలేసి వచ్చేసావు అని స్వర అడుగుతుంది. నువ్వేదో చేశావని నేను అనడం లేదుగా. నువ్వు పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చావు. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. ఆ విషయం మీద నేను కోపంతో లేను, నేను మారిపోయాను అంటాడు. నేను మారినట్లు నువ్వు నమ్ముతున్నావుగా అనగానే నమ్ముతున్నానురా అంటుంది. నాకది చాలు అంటాడు. వాళ్ళు నమ్మడం లేదుగా అని స్వర అంటే మా అమ్మ నమ్ముతుందిగా, అది చాలు. ఇంతకీ కాఫీ తీసుకుంటావా, టీ తీసుకుంటావా, ఇల్లు బాగుందా అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో స్వర సందీప్ ని కొడుతుంది. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. చెప్పాను కదమ్మా, నేనైతే రాను, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. నువ్వు బాబీ చాలా రోజుల తర్వాత కలిశారు, మీకు చాలా ముచ్చట్లుంటాయిగా, మాట్లాడుకోవాలి. మీ మధ్యలోకి నేను రాకూడదు. అసలే వాడికి నేనంటే కోపం కదా. మీరందరూ కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. నువ్వు, హాసిని, శివ అందరూ కలిసి ఉండండి. నేను లేకపోయినా పర్వాలేదులే అంటాడు. నాకు మీ ఇద్దరి కొడుకులు సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అంటుంది స్వర. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అమ్మ, ఎందుకో తెలుసా, నీకు ఇద్దరు కొడుకులున్నారేమో, నాకు ఒకతే అమ్మ అని సందీప్ అంటాడు. మా అమ్మ మీద నేను ఎప్పుడు అలగను, నువ్వు హ్యాపీగా ఉండాలి అంటాడు. ఎలాగో ఆ బాబీ గాడికి హాసినికి పెళ్ళవుతుంది, మీరందరూ హ్యాపీగా ఉండండి, నేను ఎక్కడుంటే ఏంటి అంటాడు. వాడికి పాలు ఇవ్వు, అందులో టాబ్లెట్స్ మాత్రం కలిపి ఇవ్వద్దు, అవి అందరికీ పడవు అంటాడు. ఇంతకీ నీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది అంటాడు. ఎంతైనా డీసీపీ తల్లివి కదా, ఏదో రకంగా తెలుసుకుని ఉంటావులే అంటాడు. ఇక స్వర ఎంత రమ్మంటున్నా సరే నేను రాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇక అక్కడి నుంచి స్వరని పంపించేస్తాడు. మరో సీన్ లో జానకి సేతులక్ష్మితో మా బావ నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, ఇక్కడి వరకు వచ్చాడంటే ఆ మాత్రం తెలియడం లేదా అంటుంది. నువ్వు వాడొక దద్దమ్మ, ఇక్కడి దాకా వచ్చాడు, పక్క గదిలో వాడుంటే ఈ గదిలో మనమున్నాము, అయినా కూడా కనిపెట్టలేకపోయాడు, నిన్ను ఎవ్వరూ రక్షించలేరు అంటుంది సేతులక్ష్మి. నీ వెనక ఎవరున్నారో మా బావ ఖచ్చితంగా కనిపెడతాడని, నన్ను ఖచ్చితంగా కాపాడతాడని జానకి అంటుంది. ఒక పని ఒప్పుకుంటే ఈ సేతులక్ష్మి ఆ పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టదు, నిన్నెవ్వరూ కాపాడలేరంటుంది. నా వెనుక చాలా పెద్ద విలనే ఉన్నాడు, అదెవరో నీకు తెలీదు అంటుంది. ఎవరో చెప్పు అని జానకి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఊహించని పెద్ద విలన్ అంటుంది సేతులక్ష్మి. ఎవరో చెప్తావా లేదా అని జానకి పదే పదే అడగటంతో జానకి నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది సేతులక్ష్మి. మరోవైపు శివ కలర్ పిలు అని సత్యమ్మతో చెప్తాడు. అసలే హాసిని మీద కోపంతో ఉన్న సత్యమ్మ అష్టలక్ష్మి వినిపించట్లేదా అంటుంది. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు అష్టలక్ష్మిని అడుగుతున్నావేంటి అంటాడు. నిన్నే అష్టలక్ష్మి వినిపించట్లేదా అని కోపంతో అరుస్తుంది. ఇక అష్టలక్ష్మి వెళ్లి హాసినిని పిలుస్తుంది. హాసిని రాగానే ఏంటి అని అడుగుతుంది హాసిని. ఇక్కడ కొందరికి మాయిదర్ రోగాలు వచ్చాయి, నేను నిన్ను పిలవమని సత్యమ్మకి చెప్తుంటే వెళ్ళి అష్టలక్ష్మికి చెప్తుంది, ఏంటిదంతా అని అంటాడు. సర్లే పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామంటాడు. ఇక దాంతో సత్యమ్మ వెళ్ళిపోతుంది. సత్యమ్మ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడే మాట్లాడుకుందామంటాడు. ఇక శివ అయితే తన మనసులో పెళ్లి కాకముందే ఈ అత్త కోడలికి ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు. వీళ్ళ మధ్య మళ్ళీ ఈ కొత్త గొడవ ఏంటి అనుకుని బాధపడతాడు. మరో సీన్ లో జానకి శివుడు సేతులక్ష్మిలతో నన్ను వదలండి అని అరుస్తూ ఉంటుంది. మీకేం కావాలి, మీకేం కావాలో చెప్పండి, నన్ను వదలండి అంటుంది. రౌడీలాగుంది, దీంతో కాపురం ఎలా చేస్తావురా అంటే ఇటువంటి పెళ్లంతోనే కాపురం బాగుంటుంది అంటాడు. దీని గోల భరించలేకపోతున్నాను, చంపేస్తానని సేతులక్ష్మి అంటూ ఉంటే అంత పని చేయకు, దీని పెళ్లి చేసుకుని దీంతో పిల్లల్ని కనాలి, ఆ పిల్లలు నిన్ను అత్త అత్త అని పిల్లాలని శివుడు అంటాడు. ఇక వెంటనే నువ్వు ఆడదానివేనా అని జానకి సేతులక్ష్మితో అంటుంది. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అంటుంది. ఆడవాళ్ళు మగోళ్ళకి దేనికి తక్కువ కదని నిరూపించుకోవాలంటే ఇటువంటి కిడ్నాప్లు చేయాలిగా అని సేతులక్ష్మి అంటుంది. నిన్ను కాపాడటానికి ఇక్కడికి ఎవరు రారు, ఈ ప్లేస్ ఎవ్వరికీ తెలీదు అంటాడు శివుడు. ఇక సేతులక్ష్మి శివుడితో, ఒరే నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను రా,
ఈ కిడ్నాప్ డబ్బులతో హారం చేయించుకుందాం అనుకుంటున్నానని సేతులక్ష్మి అంటే, దీంతో పెళ్ళయ్యాక హారమే కాదు నీకు వడ్డానం కూడా చేయిస్తానంటాడు. ఈ కొబులు నాకు చెప్పకు, డబ్బులు వచ్చాక నాకు ఇవ్వాల్సింది ఇవ్వని సేతులక్ష్మి అంటుంది. ఇక సేతులక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది? జానుని కిడ్నాప్ నుంచి శివ రక్షిస్తాడా? ముందు ముందు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.